తినే మా ఆవిడ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. బాగున్నారా అండి? ఆంటీయా? అయ్యో తప్పుగా అర్థం చేసుకోకండి. మా ఆవిడకి తెలుగు రాదు, బెంగాలీ అమ్మాయి. మిమ్మల్ని అండి అనబోయి ఆంటీ అనేసింది. అవునా? మీది కుక్క? మాదేనండి కుక్క. నాది మా భర్త గారికి చాలా సార్లు చెప్పింది మనము కూడా ఒక కుక్కని ఉంచుకుందాము అని. మీది కుక్క అన్నము తినడం అయినట్టుంది. వెళ్ళి దాన్ని మూతి నాకండి. నన్నే మూతి నాకమంటావే? భర్తగాడు క్షమించండి, మూతి కడగండి అనబోయి నాకండి అనేసింది. తెలుగు రాదు కదా, ఈ ఒక్కసారికి ఏమి అనకండి. అనాల్సిన తన్ను కాదు, నిన్ను సంతలో దుంపలమ్ముకున్నాము కూడా. నీ వాసన భావాన్ని దెబ్బతీసింది. నువ్వు ఇక్కడే తగలాడు. ఈరోజు నా పుట్టినరోజు కదా నాన్న, ఏ గిఫ్ట్ ఇస్తారా? నీకేం కావాలో అడగమ్మా. బాబాయ్, ఈ రోజు అమ్మ పుట్టినరోజు బాబాయ్. డబ్బులు ఇస్తావా? అమ్మకి చీర కొనాలి బాబాయ్. రాము తీసుకెళ్ళి. థ్యాంక్స్ బాబాయ్. అమ్మకి మంచి చీర కొనరా. ఒక 500 ఇమ్మంటారు రూపాయలతో. నీతో ఇంకెప్పుడన్నా మాట్లాడుతానేమో చూడమ్మా. ఏడమ్మా అట్లాంటి ఫోన్ చేసి తీసుకెళ్తున్నారు? వస్తానని చెప్పాను కదా, ఫోన్ కట్టు. మా అమ్మకు మంచి చీర తీసివన్నా. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు అన్న, తన కోసం ఈ చీర కొనాలన్నా. నీకు అసలు కళ్ళు కనిపించవు కదా. నాకు కళ్ళు కనిపించవు కానీ అమ్మ పిలుపులో నాకు వెలుగు కనిపిస్తుందన్నా. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదన్నా, కానీ మా అమ్మ మనసు నాకు తెలుసు. దేవుడు నాకు చూపేవలేదన్నా, కానీ చూడగలిగే మనసున్నా అమ్మనిచ్చాడు. హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మకి అలసట ఉండదు, ఎందుకంటే ఆవిడ చూపించే మన మీద ప్రేమకు ముగింపు ఉండదు. కాబట్టి మీరు కూడా మీకు ఎంత వీలైతే అంతలా మీ అమ్మని ప్రేమించేయండి, ఎందుకంటే అమ్మని ప్రేమించే అదృష్టం జీవితంలో ఒక్కసారి వస్తుంది. మా ఈ చిన్న వాళ్ళు మన మసాలాల వల్ల రోస్టెడ్ చేసేవారు. ఆయన అప్పటి నుంచి చాలా ఎక్కువ ఖరీదు. రోస్టెడ్ బిల్ చూడడం వల్ల అది మొలకెత్తి చేయడానికి కూడా పడేవారు. నేను పచ్చి కాఫీ గింజలు దేశం మొత్తంలో పెద్ద నేరం. ఎవరైనా దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల సుమారు 2000 సంవత్సరాలు అరబ్ కంట్రీస్ కాఫీకి మొనపడి చేశాయి. తర్వాత బాగుపడాలని పెద్దగా ఎగరయ్యారు. 1670లో ఈయన మక్కా పంజాబ్ వెళ్ళారు. అక్కడ యెమెన్లోని మోసాల ప్రాంతంలో కాఫీ చూశారు. చూశారు, ఫుల్ ఈ కాఫీ రుచిని ప్రజలు సరిగ్గా అవును, రిజల్ట్స్ వచ్చినట్టు నేరా నువ్వు వెళ్ళిపోయి నేను మాత్రం ఫోన్ చేస్తాను. అన్ని పాస్ అవుతావు అనమాట. మా డాడీ సేఫ్ అనుకున్న మంచి చిల్లు అనుకున్నామే చేయకు లేకపోతే నేను అంత ఎక్కువ పట్ల చెయ్యట్లు లేపడు కానీ పెట్టలేదు. నేను అంత ఎప్పుడు కొట్లా చెయ్యట్లు లేపడు కానీ డైరెక్ట్ పెట్టలేదు. అందుకే నీకు ఇలాంటి వాళ్ళతో తిరగొద్దని చెప్పి రేపు నేను తిరగలేను. సరే కదా
అన్న నా రిజల్ట్స్ ఇస్తారా? నెంబర్ చెప్తాను. స్వాగతం తమ్ముడు, నీ 10th రిజల్ట్ ఏమైనా? ఫెయిల్ అయినా. ఫెయిల్ అయినావా? ఏమైనా ఇంటికో నీ అయ్యా నిన్ను ఇలా చదువుతారు పో. శ్రీకృష్ణుడు కుమ్మరి వాళ్లకు ఇచ్చిన వరమేంటో మీకు తెలుసా? కృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. దాంతో గ్రామస్తులు యశోదాదేవి దగ్గరకు వచ్చి కృష్ణుడు చేసే అల్లరి పనులు చెప్పేవాళ్ళు. ఒక రోజు చిన్ని కృష్ణుడి అల్లరి మితిమీరిపోవడంతో యశోదాదేవి ఎలాగైనా కృష్ణుడికి ఈ రోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అది తెలుసుకున్న కృష్ణుడు ఒక కుమ్మరి వాడి ఇంట్లోకి వెళ్లి ఒక మట్టి కుండలో దాక్కుంటాడు. యశోదాదేవి కృష్ణుడిని వెతుక్కుంటూ కుమ్మరి వాడి ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో ఉన్న అన్ని కుండల్ని వెతుకుతుంది. కానీ ఒక్క కృష్ణుడు దాక్కుని ఉన్న కుండలు తప్ప. ఎందుకంటే చిన్ని కృష్ణుడు కనిపించకుండా ఆ కుండ పైన కుమ్మరి వాడు కూర్చుని ఉంటాడు. దాంతో యశోదాదేవి కృష్ణుడు అక్కడ లేడని తిరిగి వెళ్లిపోతుంది. కృష్ణుడు కుమ్మరి వాడితో నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ కుండలో చాలా ఇరుకుగా ఉంది, దయచేసి నన్ను బయటకు తీయండి అని అడుగుతాడు. దాంతో ఆ కుమ్మరి వాడు కృష్ణ, నువ్వు పిల్లవాడివే అయినా భగవంతుడి అని నాకు తెలుసు. నాకు మోక్షం ప్రసాదిస్తానని మాట ఇస్తే నిన్ను బయటకు తీస్తాను అని చెప్తాడు. అది విన్న కృష్ణుడు, నన్ను కాపాడావు కదా, సరేలే, నిన్నొక్కడినే కాదు నన్ను దాచిన ఈ కుండకు కూడా మోక్షం ప్రసాదిస్తాను అని ఆ కుమ్మరి వాడికి వరమిస్తారు. కృష్ణుడంటే ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. శ్రీకృష్ణుడు కుమ్మరి వాళ్లకు ఇచ్చిన నువ్వు చెప్పురా. చీట బాగటం బా. నువ్వు చెప్పు. చీట బాగటం బా. నువ్వు చెప్పురా. చీట బాగటం బా. నువ్వు రారా. చెప్పు. సార్ నాకు రాదు సార్ అది ఎట్లా? చిల్లర నా కొడుక ఊరికే చదువుకునేది కాదురా, అప్పుడప్పుడు రీల్స్ కూడా చూస్తుండల్లా. అట్లా ట్రెండ్ నడుస్తుంది. చీట బాగటం నేర్చుకున్నా పో. రావడం లేదురా. చీమ తెలుసు కదా, తెలుసు తపాలా తెలుసు కదా, తెలుసు దమ్నం తెలుసు కదా, తెలుసు. 3 కలిపి ఒకేసారి. చీట బాగటం వాడిని ఎక్కడండి ఎప్పుడోసారి పోయి చూపించా సార్. నాకు ఇప్పుడు వస్తా సార్. అవునా, ఇది చేయరా చూద్దాం. నువ్వు చెప్పురా. మ్యాగీ అంటే 2 నిమిషాలు పని చేస్తున్నావు. మ్యాగీ నాకు చేసి మ్యాగీతో పిజ్జానా? ఏం కోరికలో ఏమో నువ్వు చేసుకో, మరి ఎట్లా చేసుకో, నాకైతే దేనికి రాదు. ఏదైనా చేయమంటే చేసుకోవాలి, బాగా చేసుకో. ఇదిగో అమలు, ఈ రోజు ఎంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, పాస్ అయ్యావా? అన్ని పాస్ అయిపోయినా ఫిజిక్స్ ఒకటే ఉండిపోయింది. ఉండిపోతే ఏమవుతుందిలే, 24 గంటలు సెల్ పట్టుకుని ఊరి మీద తిరిగినప్పటికే సరిపోతుంది, చదువులే వద్దుతాయి. అందుకే నా కూతురు చూసి బుద్ధి తెచ్చుకో. సెల్ ముట్టదు, గడప దాటదు, కాలేజీ టాపర్, చదువు 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 అనుకునే ఉంటది. మీరు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఇంతకే మోహన్ బాబు గారు పాస్ అయిందా? ఇంకా అడగలేదు, చెక్ చేసుకుంటుంది, కనుక్కొని వస్తానమ్మా. అయినా మా అమ్మాయి పాస్ అయిపోతుందిలే. ఈవిడ కూతురు కోసం ముందు పట్టించుకోవడం లేదు కానీ ఊరందరి కోసం కావాలి. అయినా దాని హాల్ టికెట్ నేను ఎలా అయినా కనిపెట్టి మార్క్స్ చెక్ చేస్తాను. ఆంటీ గారు, ఏమమ్మలు, ఏమైందంటే వాయిస్ లో బేస్ తగ్గింది. మీ కూతురు ఫెయిల్ అయిపోయిందనా? నువ్వు కూడా ఫెయిల్ అయిపోయి కదేటి? నాదైనా ఒక సబ్జెక్టే పోయింది, మీ కూతురు 3 సబ్జెక్టులు తన్నేసింది కదా. నా కూతురు నీలా కాదులే, ఎగ్జామ్స్ టైం అప్పుడు దాని ఒంట్లో బాగలేదు. అయినా పేపర్ తప్పుగా ఇచ్చారంట, కరెక్షన్ చేసిన వాడు కూడా సరిగ్గా వేయలేదు మార్కులు, అందుకే ఫెయిల్ అయిపోయింది. అమ్మరి పక్కింటోళ్ళ పిల్లలు ఫెయిల్ అయితే ఫోన్ పట్టుకోవడం వల్ల, ఊపే శిఖరాలు తిరగడం వల్ల, చదువు అప్పకపోవడం వల్ల. అదే మీ పిల్లలు ఫెయిల్ అయితే పేపర్ తప్పుగా ఇచ్చేసారు, ఒంట్లో బాగాలేదు, కరెక్షన్ సరిగ్గా చేయలేదని ఎన్నైనా చెప్తారు. అయిపోయింది, అయిపోయిందిలే. ఈ విషయం ఎవరి దగ్గర అన్నమాకు, నా పరుగు పోతుంది. నేను చెప్పకపోయినా మీకోసం మీ కూతురు కోసం అందరికీ తెలుసులేండి. అందుకే పక్కన వాళ్ళనే ముందు మన వచ్చి మన ముందు చూసుకోవాలి. ఎందుకంటే మేము వదిలేసిన కారణం ఇదిగో అమలు, ఈ రోజు ఎంటర్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చేసిన కొన్ని క్రేజీ విషయాలు పార్ట్ 6. ఫస్ట్ వచ్చేసరికి మనం చిన్నప్పుడు వాటర్ బాటిల్లో ఇలాంటి సిరుగుండాలు తయారు చేసి ఆడుకునే వాళ్ళం. సెకండ్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా బస్సులో బయటికి వెళ్తుంటే ఇలా బయట కనపడే వ్యాయామం పేర్లను చదవడానికి ట్రై
ట్రై చేసేవాళ్ళం. చాలా వచ్చేసరికి మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి నెట్ కనపడితే తలకు వేసుకుని ఆడుకునే వాళ్ళం. ఫోటో వచ్చేసరికి మనం చిన్నప్పుడు డోర్ గడిలో వేలు పెడతానికి ట్రై చేసేవాళ్ళం. అప్పుడప్పుడు ఇరుక్కుపోయేది. కనుక మీరు చేసి ఉంటే ఒక లైక్ చేయండి. మీకు ఒక నిజం చెప్తా వినండి, మోకాళ్ళలో గుజ్జు మళ్ళీ రాదు. ఇవన్నీ చాక్లెట్స్ మిక్స్ చేసి నేను ఒక బాహుబలి చాక్లెట్ ని తయారు చేయబోతున్నాను. చూద్దాం మన బాహుబలి చాక్లెట్ టేస్ట్ బాగుంటుందా లేదంటే చెందాలని ఉంటుందని. ఈ బాహుబలి చాక్లెట్ ని తయారు చేయడానికి నేను ఈ 6 డిఫరెంట్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్స్ అన్నిటిని మీ ఇలాంటి వింత పనులు ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. నెంబర్ 1, ఇలా బాటిల్ ను చీపుర్లో ఉంచి వేడి పెట్టి ఈ చీపుర్ను టైట్ చేస్తున్నాడు. అమేజింగ్ కదా. నెంబర్ 2 చూడండి, నడి రోడ్ లో బస్సు వస్తున్నా గానీ ఈ మేడం ఎలా రీల్ కి డాన్స్ చేస్తుంది. నెంబర్ 3, ఇతను ఒక ఖాళీ బాటిల్ కి స్విచ్ అటాచ్ చేశారు చూడండి, బాగుంది కదా. నెంబర్ 4, ఇలాంటి ఆయిల్ చేయడానికి సాల్ట్ ను వేడి చేసి చక్కగా మొత్తం ఒక ఫుల్ సైకిల్ తయారు చేసేది. దీనిపై వెళ్ళొచ్చు కూడా. నెంబర్ 6, ఇతని దగ్గర క్లాక్ కొనడానికి మనీ లేదని చూడండి, పగిలిన ప్లేస్ లో నెంబర్స్ రాసేసాడు. నెంబర్ 7, ఇండియాలో చెప్పులు తెగిపోతే వీటిని పడేయదు. క్యాన్ మూత ఆ సేఫ్టీ పిన్తో దీని మన చిన్నప్పటి ఫేవరెట్ క్యారెక్టర్స్ అయినా టామ్ అండ్ జెర్రీ ఎలా చనిపోయారో తెలుసా? టామ్ ఒక పిల్లిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎంతలో అంటే ఆమె కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. టామ్ తన సేవింగ్స్ తో ఒక డైమండ్ రింగ్ కొంటాడు. కానీ ఆ పిల్లి ముందే ఒక రిచ్ పిల్లిని ప్రేమిస్తుంది. వాడు ఇంకా పెద్ద డైమండ్ రింగ్ ఇస్తాడు. దాంతో ఆమె టామ్ వంక చూడను కూడా చూడదు. అంతేకాకుండా టామ్ తనకున్నదంతా అమ్ముకుని ఆమె కోసం ఒక కార్ కొంటాడు. కానీ మళ్ళీ ఆ రిచ్ పిల్లి పెద్ద కార్ తీసుకుని వస్తాడు. దాంతో ఆమె అతనికి వెళ్ళిపోతుంది. టామ్ చాలా బాధతో రైలు పట్టాలపై కూర్చుంటాడు. జెర్రీ పైనుంచి చూస్తూ కనీసం నా లవర్ నన్నన్నా ప్రేమిస్తుంది అనుకుంటాడు. కానీ వెంటనే అది కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని కారులో వెళ్తుండడం చూస్తాడు. దాంతో జెర్రీ కూడా వెళ్ళి టామ్ పక్కన కూర్చుంటాడు. ఇలా మన ఫేవరెట్ క్యారెక్టర్స్ ని ఎండ్ చేస్తాడు. టామ్ అండ్ జెర్రీ కాకుండా ఎంతమందికి ఇష్టం లేదు. మీ షాప్ లో ఎలాంటి చాక్లెట్ దొరుకుతుందా? మేడం, ఇలాంటిది మా ఇంట్లో దొరకలేదు మేడం. ఇది చైనా మోడల్ మేడం, చైనాలో దొరుకుతుంది మేడం. అన్న ఈరోజు మా తమ్ముడు బర్త్డే. మా తమ్ముడికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. మీకు ఎంత కావాలో అమౌంట్ ఇస్తాను. ఇట్లా చాక్లెట్ బాక్స్ తీసుకొని రండి. ఎంత డబ్బులు ఇస్తావా? అరే డబ్బులు అట్లతో పనిచేద్దాం. ఒకటి వచ్చి 500 చూడండి. సాయంత్రం రండి, నేను తెప్పించి పెడతాను. సరే నేను సాయంత్రం వస్తాను. అన్నా ఈ చాక్లెట్ తీసుకుంటారా? బయట ఎక్కడ దొరకలేదు ఇది. సరే చూపండి అన్నా. ఈ చాక్లెట్ బాక్స్ ఎంత? అదే అన్నా, ఈ చాక్లెట్ డబ్బు 2,000 రూపాయలు పడుతుంది. సరే ఇస్తున్నా. ఇది తీసుకుంటారా? 2,000. సరే తీసుకో. అన్నా 5 రూపాయల చాక్లెట్ ని 2,000 కమ్మినాం చూడు. తీసుకో. నీ 50 నా 50. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
तुलू कोई नहीं ने చిన్నపిల్లల్లో దేవుడు చిన్నపిల్లల్లో దేవుడు ఉంటారు అనేసి అని అంటారు. ఈ వీడియో సక మీరు అంటారు నిజమే. ఈ పాపకి డబ్బు మీద ఉన్న అవగాహన, దేవుడి మీద ఉన్న భక్తికి ముక్తులు అవ్వాలి. ఒకసారి మీరే చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ వెళ్తూ పాప చూసి ఆగి క్యాజువల్ గా మాట్లాడుకుంటాం అనేది రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ డబ్బు టాపిక్ వస్తుంది. ఈ పాప ఏమంటదంటే ఇప్పుడు బొమ్మ లాంటివి ఎంత సంపాదించినా మనిషికి సరిపోదు, ఇంకా ఆనందం కూడా ఇవ్వదు. అయితే ఈ పాప ఇన్ఫ్లుయెన్సర్ అడుగుతుంది, మీకు జీవితం బాగుంటుందా లేక మీకు పైసలు కావాలా అని అడుగుతుంది. జీవితం బాగుండాలి, అంతగానే మంచిగా బతకాలని చెప్తుంది. పైసలు సంపాదిస్తూ మనిషి పైకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ క్వశ్చన్ పడుతుంది, పైసా బడా और जीवन बड़ा है. అయితే ఇన్ఫ్లుయెన్సర్ తిరిగి ఈ పాపకు ఒక క్వశ్చన్ ఇస్తుంది, పైసలు ఉంటేనే కదా మనిషి ఆనందంగా ఉండేది అనేసి అంటుంది అనమాట. ఈ పాప ఇస్తుందంటే రిప్లై న్యూస్ బంప్స్ రావాల్సిందే. నువ్వు ఎంత సంపాదించినా ఆనందంగానే ఉంటావు, కానీ నువ్వు పోలే మాదిరి నమ్ముకుంటే నీకు అన్ని ఆయనే ఇస్తాడు, తినేది ఆయన ఇచ్చిందే. మన కడుపులోకి పోతుందంటే డైరెక్ట్ అది దేవుడి దగ్గరికి పోతుంది అనేసి చెప్తుంది. ఇక్కడ మనము తింటున్నాం, ఇంకా అది కూడా తింటుంది అనేసి చూపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు అనేసి ఒకసారి అటు తిరిగి చూస్తే షాక్ అయిపోతుంది. ఇక్కడ ఆవు తింటూ ఉంటుంది, దేవుడు ఎక్కడ లేడు, మన మనుషుల్లోనే ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళకి మనం తింటున్నామంటే ఖచ్చితంగా ఆయన చేయండి. ఈ పాప కోసం మీరు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అంతవరకు జై హింద్, జై భారత్, అన్న మహాదేవ్. చిన్నపిల్లల్లో చిన్నగా చూసుకుంటూ అలసిపోయి ఉన్నారు. వెంటనే ఏం మాట్లాడుకుంటూ బ్యాగ్ కింద పెట్టింది. తర్వాత బేబీ కేర్ బ్యాగ్ వేసుకుంది. కూర్చోబెట్టారు. ఇప్పుడు ఒక చేతిలో పౌడర్ పట్టుకుని కిచెన్ లోకి వెళ్ళి భోజనం రెడీ చేసింది. వాషింగ్ మిషన్ ఆలోచించి శుభ్రం చేసింది. ఇంత పని చేసి నీ పాప ఎవరు లైక్ చేయడం లేదు. ఈ అమ్మాయి ఎంత గాలి వచ్చినా సరే దీపాన్ని ఈజీగా వెలిగించుకోవచ్చు. అదే క్యాండిల్ ఆర్డర్ కాకుండా వీటిని వెలిగిస్తే ఇల్లంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. సబ్స్క్రైబ్
పడిపోతుంది బాబు ఉండు Last transaction is 10 rupees. వచ్చిందిలే బాబు. కాదు బాబు, ఆ షాప్ లో దొరికింది మా షాప్ లో దొరుకుతాయి కదా, ఎందుకు ఎప్పుడు ఆట చెప్పుకోండి. 3,890 రూపాయలు అయింది బాబు. సర్వర్ డౌన్ అండి, డబ్బులు తర్వాత డబ్బులు ఇద్దు కానీ ఈ రోజు కాకపోతే రేపు పడతాయి. బాబు అది పెట్టేమ్మా, పిల్లలకి ఇచ్చి పంపిస్తాలే ఇంటికి. చెప్పినా అర్థం కాదు. బాబు మన అమ్మ చిన్నిండే 500 లిమిట్ ఇచ్చింది, మళ్ళీ ఇస్తే ఏమనుకుంటున్నా అని చెప్పేసి ఇలేదు. అది ఎక్కడ ఇచ్చినా తీసుకోవట్లేదు బాబు. ఇంత అమ్మాయి కూడా ఉంటే ఎట్లా సామి నువ్వు ఇదే బ్యాంక్కి పోయి మార్చుకొని వస్తా. పడిపోద్ది బాబు ఉండు. Shoot. Go. Get away. This boot belongs to any of you men. I see you iPhone in private convoy. That's that talk phone. Looks like you can use it. That's right. Whose target is that? Hey boy, go fetch it. He's quite a dog you got there, Conroy. Not even afraid of the sound of gunfire. Well done, soldier. What in Sam Hill is that dog doing here? This is an army base, not a petting zoo. Whose dog is this? He's my dog, Colonel, sir. What in tarnation? Did you train this dog, soldier? Wasn't that hard, sir. Sir, what would you have us do with the dog? As long as that dog soldier's like that, he's as welcome as any man in this army. It's gas. We need to swim the other. Let's go. Stubby, go tell them, sir. Go. What? Stubby? Okay. Gas. Thank you for my whole VH. Yes, that's right. What is it, Stubby? Don't even think about it. Stubby, you'll be okay. Come on, Stubby. I confer the honorary rank of sergeant on Stubby. Sergeant Stubby will wear these stripes. Hey, Stubby, you're not right hand down. తింటాడా? ఈసారి ఎలాగైనా మానిపించేస్తానండి మా నాన్నగారితో. ఇంకో 3 నెలలు ఇలాగే తింటే పోతాడు. ఇలాంటి తినడం వల్లే ఈ రోజు ఇన్ని హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. నానా మానేస్తారా? ఒక్కసారికి వరా? ఈ మాట ఎన్నిసార్లు తిన్నాక దాని టెంకర్ పడేసే తప్పు అసలు చేయకండి. ఈ మామిడి టెంకరే మీ తల మీద పెట్టుకుంటే మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అయితే ఇది ఎలా పాసిబుల్ అంటే మ్యాంగో ప్రైస్ కిలో 200 ఉంటే ఈ రోజు అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. హనీ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ వాళ్ళ స్కూల్లోనే చదివే స్టూడెంట్ వాళ్ళ అమ్మగారిని ఎలా పెడుతుందంటే ఒక జాన్వర్ అంటే ఒక యానిమల్ ని పెట్టినట్టు పెడుతుంది. ఒకసారి మీరే చూడండి. కారణం ఏంటంటే పుస్తకాలు బయట ఉన్నందుకు మేడం గారు ఎలా దొరుకుతున్నారో మీరే చూశారు కదా. యూపీలో సన్బీమ్ స్కూల్లో ప్రిన్సిపల్ మమతకి ఈ విషయం తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే పిల్లోడి పేరెంట్స్ బుక్స్ బయట కొన్నారు. ఎందుకంటే వీళ్ళ స్కూల్లో దొరికే బుక్స్ బయట అదే సేమ్ బుక్స్ 1/4 కాస్ట్ లో దొరుకుతుంది. వీళ్ళ దగ్గర 100 రూపాయలు దొరికితే బయట 50 రూపాయలకి దొరుకుతుంది. అసలు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఈ మిగతా డబ్బులు ఏదైతే మిగిలిన ఉన్నాయో వాటిని మనం సేవ్ చేసుకుంటే మన పిల్లవాడి ఫీజు కట్టుకోవాలనే కదా అసలు పేరెంట్స్ ఆలోచించేది. అదే కాకపోతే వీళ్ళు బయట తీసుకుంటే మేడం గారు ఎంత రెచ్చిపోయారంటే మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు. నెంబర్ 1, మనం ఇంట్రెస్ట్ గా బ్రష్ చేసేటప్పుడు మన చెయ్యి ఆటోమేటిక్ గా మన నడుము మీదకైతే వెళ్ళేది. నెంబర్ 2, చిన్నప్పుడు ఇలా పెన్ గేమ్లు టచ్ అవ్వకుండా ఏమే పరం పులిగడు చాలా రిచ్చే చూడే ఎలా తాగుతున్నాడు.
ఫస్ట్ ఎవరు ఈ టైంలో హలో యువర్ అకౌంట్ ఈస్ హ్యాక్ ఫ్రీ ఫైర్ అకౌంటా కాదు మరి ఇన్స్టాగ్రామ్ అకౌంటా మరి ఫేస్బుక్ కాదు యూట్యూబా యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ హ్యాక్ బ్యాంక్ అకౌంటా రే నీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందిరా బాబు అందులో ₹2 కంటే ఎక్కువ ఉండవు కావాలంటే తీసుకో వెనకాల చూడ ఫస్ట్ ఎవరు ఈ టైంలో హలో యువర్ అకౌంట్ ఈస్ హ్యాక్ ఫ్రీ ఫైర్ అకౌంటా కాదు మరి ఇన్స్టాగ్రామ్ అకౌంటా మరి ఫేస్బుక్ కాదు యూట్యూబా యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ హ్యాక్ బ్యాంక్ అకౌంటా రే నీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందా అందులో ₹2 కంటే ఎక్కువ ఉండవు కావాలంటే తీసుకో వెనకాల చూడ ఫస్ట్ హలో యాడికా ఏడబెట్టు
ఫోటో తీయండి బ్రో. ఏరా ఇంకా షూట్ లొకేషన్కి రాలే? నేను రాను పోన్నా. నువ్వు రానంటే ఎట్లా పోయ్? వీడియో ఎవరు తీస్తారు? ట్రైపాడ్ ఉంది కదా, దాంట్లో తీసుకోండి. దాన్ని బట్టి తీసేది లేదు, నువ్వు వచ్చి తీసేది లేదురా. ఫోటో దిగుతాను. సెల్ఫీ తీరా? బ్రో, ఎవరు బ్రో? ఎప్పుడు నేను సినిమా చూడలేదు. మా కంటెంట్ తీసేది వీడే. ఎప్పుడన్నానప్పా? బ్రో, నువ్వేనా బ్రో? ఏంటి కెమెరా టెక్నిక్ బ్రో నీది? అరే ఏ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది? బయట ఎప్పుడురా? సెట్ ఇంకి బాగా ఎక్కువైంది అక్క, దాన్ని జెలస్ చేద్దామని మా ఫ్రెండ్ డ్రెస్ వేసుకున్నాం. అమ్మాయి వచ్చినట్టుంది. ఏంటి మొత్తం కలిగేసిందా? అక్క అర్జెంట్ గా బ్లాక్ అయిపోవాలి. Many people were there, but only two kind heart, the last two women. నీకు మీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నాకైతే మా మమ్మీ ఇష్టం కాబట్టి రెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డాడీ వాళ్ళు సిల్వర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? అట్లనే మీ మమ్మీ డాడీ కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ తొందర. మీ మమ్మీ డాడీ ఇష్టం అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చలో 3 seconds ఇస్తుంది చేసుకోవడానికి. 3, 2, 1 చలో స్టార్ట్ చేస్తున్నా గేమ్ అయితే. అట్లనే డబుల్ ట్యాప్ చేయండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీ మమ్మీ డాడీ కోసం. ఓకే, చూద్దాం ఎంతమంది చేసుకున్నారు ఈ వీడియోకి. వెళ్తున్నాయి. ఓకే, రెడ్ వాళ్ళ మమ్మీ, సిల్వర్ వాళ్ళ డాడీ, ఓకేనా? చలో వెళ్తున్నాయి. సిల్వర్ మమ్మీ గెలుస్తాడు, డాడీ గెలుస్తాడు, మరి చూద్దాం. బలం పరంగా చూసుకుంటే డాడీ గెలవాలి, తెలుగు పరంగా చూసుకుంటే మమ్మీ గెలుస్తుంది. మమ్మీ తెలుగు ఉంటుంది కూడా. పాములు మళ్ళీ వచ్చినాయి, పాములు ఎలా పోతారు మంచిది. ఓకే, మంచిగా షార్ట్ కట్ పడతాడు డాడీ. ఓకే, వెళ్తుంది. ఏది గెలుస్తుంది? చాలా స్పీడ్ వెళ్తుంది. లాస్ట్ వచ్చేసి కథ మమ్మీ విన్నరు, డాడీ వాళ్ళు అవుట్ అయిపోయారు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయింది ఫస్ట్, మమ్మీ వాళ్ళు విన్నరు. The next day. Later that same evening. 2 days later. నీకు నేనంటే ఇష్టమే లేదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. మరి రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నా. మరి నిన్న మొన్న ఎవరిని ఎక్కించుకునేలా? అంటే నీకు ఎంత ఇష్టం పులి? సరేలే, ఈ మంతేలోగా ఐఫోన్ కొనిస్తున్నావు కదా, ఓవర్ టైం చేయి, సరిపోతుంది.
పిల్లాడికి కోపం వస్తే చాలు జుట్టు ఎర్రగా మండిపోతుంది. అతను ఎవరినైనా తాకితే వాళ్ళు కాలిపోతారు. అందుకే అందరూ అతన్ని మంటబాబు అని పిలిచేవారు. చిన్నప్పుడు ఒకరోజు తన మమ్మీ ప్రేమగా ముద్దు పెట్టుకుంది. కానీ ఒక్కసారిగా ఆమె పెదవులు కాలిపోయాయి. ఆ రోజు నుంచి తనను ఎవరూ దగ్గరకు రానివ్వలేదు. అతను తాకిన ప్రతి వస్తువు కరిగిపోతుంది. అందరూ అతన్ని వెక్కిరించారు. కానీ అతని మమ్మీ మాత్రం వదలలేదు. ఆమె ఒక పని చేసేది. రోజు సిలిండర్లు, ఐస్, కూలింగ్ ట్రిక్స్ తో తన కొడుకును కూల్గా ఉంచడానికి ప్రయత్నించేది. కాలం గడిచింది. పిల్లాడు పెద్దయ్యాడు. కానీ అతని శక్తి తగ్గలేదు, మరింత పెరిగింది. పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోయారు. ఇలాగే ఉంటే ఎలా బ్రతుకుతాడు అని చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేయాలి అనుకున్నారు. పెళ్లి కూతురు వాళ్లకు నిజం చెప్పేశారు. అది విన్న పెళ్లి కూతురు తండ్రి కొంచెం సైలెంట్ గా ఆలోచించాడు. కానీ తన ఒక పరిష్కారం ఇచ్చాడు. అదేందో చూసుకునే ముందు బజరంగబలి హనుమాన్ అంటే ఇష్టమైన వాళ్ళంతా లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతలో ఒక్కసారిగా ఏసీని ఫుల్ గా ఆన్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మొదటిసారి మంటబాబు కూలయ్యాడు. అతని జుట్టు మామూలు రంగులోకి వచ్చింది. అతని శరీరం కూడా సాధారణంగా మారింది. అందరూ ఆనందంతో షాక్ అయ్యారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది, ఫ్రెండ్స్, ఈ పిల్లాడికి కోపం వస్తే జుట్టు ఎర్రగా ఈరోజు నేను పట్టుకొని నేను ఒకటో సమస్య పెడతాను. అయిపోయినా కొడుకు ఇది మాత్రం వదలన్నా పడక రేగు సమోసాన్ని పెట్టి నువ్వు ఎవరిని మసలించు. కానీ నాకు తెలుసు నువ్వు ఎవరని. ఒక్కసారి ఆ బాక్స్ కింద పెట్టి చూడు. ఒక్కరోజన్నా బతుకుతావేమో చూద్దాం. నీకేమైంది? మాధ్యమిక విద్యా మండలి 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. హలో అరే చెప్పా అరే కొంచెం అర్జెంట్గా ఆన్లైన్ రా కొంచెం ఇంపార్టెంట్. లేదురా ఒక నా వల్ల కాదురా నేను ఆడలేను. అరే ఏమైంది ఒక్కసారి వచ్చి ఒక 5 minutes లేదురా నా వల్ల కాదు నేను ఆడలేను. సరే ఉండే అయితే. ఏంటి మెసేజ్ పంపించింది? 100 reels. హలో అరే చెప్పా కొంచెం అర్జెంట్గా ఆన్లైన్ రా కొంచెం ఇంపార్టెంట్. లేదురా ఒక నా వల్ల కాదురా నేను ఆడలేను. అరే ఏమైంది ఒక్కసారి వచ్చి ఒక 5 minutes లేదురా నా వల్ల కాదు నేను ఆడలేను. సరే ఉండే అయితే. ఏంటి మెసేజ్ పంపించింది? 100 reels. హలో అరే చెప్పా అరే కొంచెం అర్జెంట్గా ఆన్లైన్ రా కొంచెం ఇంపార్టెంట్. లేదురా ₹2